హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పద్మజాస్ కిచెన్. ఈరోజు నేను చికెన్ పచ్చడి పెడుతున్నాను. మీరు కూడా నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేయండి. దీనికోసం నేను 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టేసుకొని ఒక 15 నిమిషాల పాటు ఉప్పు నీళ్ళల్లో నానబెట్టేసుకున్నాను. ఒక 15 నిమిషాల తర్వాత తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని ఒక బౌల్లో స్టవ్ మీద పెట్టేసుకొని దీంట్లో ఒక స్పూన్ పసుపు, ఒక స్పూను సాల్ట్ వేసేసుకొని దీన్ని ఉడకనివ్వాలి. దీంట్లో నీరంతా వచ్చేసి ఇనికిపోయే వరకు చికెన్ని బాగా ఉడకనివ్వాలి. కొంచెం మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకొని చికెన్లో వాటర్ వస్తాయి, ఇదంతా ఇనికిపోయే వరకు చికెన్ని బాగా ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం ఉన్నాయి నీళ్ళు, ఈ నీళ్ళు కూడా ఇనికిపోయే వరకు కొంచెం స్టవ్ మీద ఉంచేసుకొని నీళ్ళు ఇనిగిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టేసుకొని ఒక కప్పు ఆయిల్ పోసేసుకొని చికెన్ మునిగే వరకు ముందు మనం ఉడకబెట్టి పెట్టేసుకున్నాం కదా, చికెన్ని తీసుకొని దీంట్లో వేసుకొని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని బాగా దోరగా వేగనివ్వాలి. అటు ఇటు కలుపుకుంటా కొంచెం దోరగా వేగనివ్వాలి. చికెన్ని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగితే సరిపోతుంది. మనము ఇందాక ఒక 15 నిమిషాల పాటు ఉప్పు నీళ్ళల్లో నానబెట్టేసుకున్నాం కదా, అట్లా నానబెట్టుకుంటే చికెను కొంచెం సాఫ్ట్గా ఉంటుంది, మరీ గట్టిగా లేకుండా పచ్చడి. అందుకని చెప్పి ఒక 15 నిమిషాల పాటు నీళ్ళల్లో కొంచెం కల్లుప్పు వేసి ఒక 15 నిమిషాల పాటు అట్లా నానబెట్టేసుకొని తీసుకున్నాను. ఇదిగోండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనిచ్చేసుకొని ఈ చికెన్ ఇంకా తీసి ఒక బౌల్లో వేసుకోవాలి. వేగింది, ఇదంతా తీసేసుకొని చికెన్ని ఇదిగోండి ఈ కలర్ వచ్చే వరకు చాలు. ఆయిల్ అంతా బాగా ఉడిచేసిన దాకా తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. నేను ఒక 1/2 కిలో పెడుతున్నాను. ఇదే క్వాంటిటీస్ మీరు ఒక కేజీకైనా ఎంత అంటే అంత క్వాంటిటీస్ పెంచుకొని చేసుకోండి. చికెన్ అంతా బాగా దేవేసుకొని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దీంట్లోనే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, రెండు స్పూన్లు కారం, ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం కలబెట్టేసుకొని ఒక స్పూన్ సాల్ట్, ఇందాక చికెన్ ఉడకబెట్టేటప్పుడు ఒక స్పూన్ వేసాను కదా, ఇప్పుడు ఒక స్పూన్ వేస్తున్నాను. ఒక స్పూను గరం మసాలా, కొంచెం లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇదిగోండి ఒక స్పూను ఆవాలు మెంతులు పొడి చేసి పెట్టుకున్నాను. ఒక స్పూన్ ఆవాలు మెంతులు పొడి వేసుకొని కొంచెం వేగిన తర్వాత ముందుగా మనము చికెన్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ని తీసుకొని దీంట్లో వేసేసుకోవాలి. కొంచెం లో ఫ్లేమ్ మీద ఉంచేసుకొని ఇంకా ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇదంతా వేడి తగ్గిన తర్వాత దీంట్లో నిమ్మకాయ పిండుకోవాలి. నిమ్మకాయ రసం అంతా బాగా అంతా వేడి తగ్గిన తర్వాతే నిమ్మకాయ పిండుకోండి. ఒక నిమ్మకాయ, ఇది బాగా జ్యూసీ కాయ, ఒక నిమ్మకాయ పిండుతున్నాను. ఒక అర కిలో చికెన్ ఇది, ఒక నిమ్మకాయ పిండేసుకొని బాగా ఇదంతా ఒకసారి కలిపేసేసుకొని ఒక బౌల్కి తీసి పెట్టుకోవటమే. అయిపోయింది చికెన్ పచ్చడి. ఇట్లా ఒకసారి ట్రై చేయండి. చాలా ఇదే కొలతలతోటి మీరు ఎంత చేసుకుంటే క్వాంటిటీస్ పెంచేసుకొని
ఇప్పుడు నేను 2 స్పూన్లు వేసాను కదా కారం, అరకిలో చికెన్కి, కేజీ చికెన్కి అయితే 4 స్పూన్లు వేసుకోండి. అలాగా 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా, కేజీకి అయితే 2 స్పూన్లు వేసుకోండి. అట్లాగా చాలా బాగా కుదిరింది అసలుకి. ఇట్లాగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముక్క కూడా ఎక్కడ గట్టిగా లేకుండా సాఫ్ట్గా ఉంది. ఉప్పు నీళ్ళల్లో నానబెట్టేశాను కదా, అందుకని ముక్క కూడా బాగా సాఫ్ట్గా ఉంది. మరీ గట్టిగా ఉన్నా కూడా తినలేము. చాలా అంటే చాలా బాగా కుదిరింది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగా ఉంది. చికెన్ పచ్చడి ఇదంతా తీసుకొని ఒక బౌల్లో తీసేసుకొని మీకు అన్నంలో కూడా వేసుకొని టేస్ట్ చూపిస్తాను. చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయండి నచ్చితే. ఉప్పు కారము అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. నిమ్మకాయ కూడా ఒక లెమన్ పిండాను. ఇది బాగా జ్యూసీ కాయ కాబట్టి పులుపు కూడా బాగా సరిపోయింది. మీకు టేస్ట్ చూసి చెప్తాను. అసలు చాలా అంటే చాలా బాగుంది. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా బాగా కుదిరింది. చాలా అంటే చాలా బాగుంది. ముక్క కూడా చూడండి, ఇట్లాగా తుంచగానే తునిగిపోతుంది, మరీ గట్టిగా లేకుండా. అదిగోండి, సాఫ్ట్గా బాగుంది చికెన్ పచ్చడి. చాలా అంటే చాలా బాగుంది. నచ్చితే మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి.